మీ బైబిల్ తెరిచి అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చదవబడినటువంటి దైవ వర్తమానంలో అపోస్తుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఒక పత్రికను రాసి అందులో కొన్ని సంగతులు హెచ్చరిక చేస్తున్నారు. ఎందుకంటే గలతీ సంఘం ఆరంభములో పౌలు గారిని ఎంతో బలపరిచిన సంఘం. అయితే కాలక్రమేణా ఆ సంఘములో విశ్వాసులైన వారు, పెద్దలైన వారు, ఆత్మలో నడిపింపు కలిగిన వాళ్ళందరూ కూడా శరీరానుసారంగా నడవటం ప్రారంభించారు. ఆ విషయాన్ని గమనించిన పౌలు గారు 3వ వచనంలో ఒక మాట అన్నారు. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. గమనించాలి, గలతీ సంఘం ఆత్మానుసారముగా ఆరంభించి కాలక్రమేణా శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారు, మీరు శరీర ఇచ్చలు కలగటానికి కారణం ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోవటం లేదు. మేమేలా నడుచుకుంటున్నాం? క్రమం తప్పకుండా ఆరాధనకు వచ్చాం, పాటలు పాడుతూ ఉన్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, అలాగే చేయవలసిన పరిచర్యలు అన్నీ చేస్తున్నాం. మరి శరీరానుసారంగా ఎలా నడిచారు అన్న ఒక ఆలోచన రావచ్చు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆత్మను కలిగి ఉండటం వేరు, ఆత్మానుసారంగా నడవటం వేరు. ఆమేన్. ఆత్మను కలిగి ఉండటం వేరు, ఆత్మానుసారంగా నడుచుకోవటం వేరు. బైబిల్ కలిగి ఉండటం వేరు, బైబిల్ ప్రకారం నడుచుకొనుట వేరు. మందిరానికి నడుచుట వేరు, మందిరములో ఉన్న క్రమాన్ని పాటించుట వేరు. చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. బైబిల్లో ఒక మాట అంటాడు, మీరు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ మృతులే అన్నాడు కదా. ఏమైనారు? మృతులే. పేరుకు మాత్రం ఎలా ఉన్నాం? బ్రతికి ఉన్నాం, కోమాలో ఉన్నట్టుగా ఉన్నాం, ఏ పని చేసేది లేదు, కేవలము జీవము కలిగి మాత్రమే ఉన్నాం, ఆత్మానుసారమైన నడిపింపు లేదు. మన జీవితంలో దేవుడు 2 సమయాలు ఇచ్చాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనము పుట్టడానికి సమయం ఇచ్చాడు. రెండవది, మనం మరణించటానికి కూడా సమయం ఇచ్చాడు. కానీ ఈ మధ్యలో మనం చేయవలసినటువంటి ఆత్మ సంబంధమైన కార్యములకు మనం సమయం ఇవ్వట్లేదు. శరీరానుసారమైన వాటి మీద మనసు కలిగి ఉన్నాం. దేవుడు ఈ మధ్యలో ఉన్న సమయాన్ని నిన్ను ఆత్మీయంగా బలపరిచి, ఆత్మీయంగా నిన్ను స్థిరపరిచి, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు
నీవును కలిగి ఉండాలని దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు. కానీ ఈ సమయాన్ని మనమేం చేస్తున్నామంటే అపవాది చేతికి అప్పగిస్తున్నాం. లోకం వైపు మనసు పెట్టాం. సంపద, డబ్బు డబ్బు డబ్బు. లోకమంతా దేని వైపు పరిగెడుతుందంటే డబ్బు వైపు పరిగెడుతుంది, పేరు వైపు పరిగెడుతుంది, పదవుల వైపు పరిగెత్తుతున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నన్ను వెంబడించండి. ఆమేన్. ఆత్మానుసారంగా ప్రవర్తించండి, ఆత్మానుసారంగా నడవండి. పాత నిబంధన కాలంలో దేవుడు వాక్కు ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, మాట ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. బైబిల్ చెప్తుంది, ఆదియందు వాక్యం ఉండెను. ఆదియందు ఏముంది? వాక్యము ఉంది. అయితే పాత నిబంధన కాలములో వాక్యము మనుషుల ద్వారా మాట్లాడుతుంది. ఆ వాక్యమే క్రొత్త నిబంధనలో శరీరధారిగా దిగి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. శరీరధారిగా దిగి వచ్చినంత మాత్రాన మనం ఆత్మానుసారంగా నడుచుకోలేము. కారణం ఏంటంటే దేవుడు ఎప్పుడైతే ఆత్మను మనకి ఇచ్చాడో ఆత్మ ప్రకారం మనం నడవాలి. యేసు ప్రభుల వారు అంటారు శిష్యులతో, ఆత్మ మీ దగ్గరకు దిగి వచ్చే వరకు మీరు పట్టణములో నుండి బయటికి వెళ్ళొద్దు. ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు, అప్పటి వరకు మీరు వేచి ఉండాలి. ఎందుకంటే మీరు ఎలా నడవాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించేదే పరిశుద్ధాత్మ. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ పొందిన మన అందరికీ కూడా ఆత్మ నడిపింపు చాలా అవసరం. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్ము పొందిన వెంటనే, మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి మాట, బాప్తిస్ము పొందిన వెంటనే అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకై ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. రక్షణ పొందిన అనంతరం, బాప్తిస్ము పొందిన అనంతరం యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా నడిపించబడుతున్నారు? వేటి చేత నడిపించబడుతున్నారు? ఆత్మతో నడిపించబడుతూ ఉన్నాడు. అందుకే శరీర క్రియలు చంపివేయబడాలంటే ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. శరీర ఇచ్చలు కొన్ని మనల్ని రేపుతూ ఉంటాయి. అనుదినము మనం నిత్యము పోరాటం ఎవరితో అంటే శరీర క్రియలతోనే మన పోరాటం. క్రైస్తవుని పోరాటం దేటితో ఉంటుంది? శరీర క్రియలతోనే ఉంటుంది. ఈ శరీర క్రియలు ఆత్మానుసారంగా మనల్ని నడిపించేలాగా ఉండనివ్వదు. ఏదో కోరికలు పుట్టిస్తాయి, ఏదో ఆశ కలిగిస్తుంది. డబ్బు ఆశను, పదవుల ఆశను, పేరాశను కలిగిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు దేని కొరకు వెళ్ళారు అక్కడికి? ఆత్మచేత దేని కొరకు కొనిపోబడ్డాడు చెప్పండి? అపవాది చేత శోధింపబడుటకి. వీటిని జయించాలి అంటే, ఆత్మానుసారంగా నడవాలంటే దీనిని నీవు జయించేవారుగా ఉండాలి. దేనిని జయించాలి? శరీర ఇచ్ఛలను జయించేవారుగా ఉండాలి. ఆమేన్. యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక. కొందరికి పొగడ్తలంటే అలిగాని ప్రేమ. వాళ్ళను పొగడకపోతే సంఘానికి సరిగ్గా రారు. భలే వాడారబ్బా పాట, పరిచర్య భలే చేశారబ్బా. పొగడాలి. పొగడకపోతే వాళ్ళకు మనసు కుదుట పడదు. ఆశ. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నారు తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఆమేన్. భారతదేశంలో ఎంతమంది దేవతలు ఉన్నారు చెప్పండి?
భారతదేశంలో దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు తెలీదా? ఏమ్మా 300? మీకు తెలీదా? తెలుసా తెలియదా? తెలిసి చెప్పండి, తెలియకపోతే నేనే చెప్తా. 33 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది? అవి తక్కువే అనుకుంటా, క్రైస్తవులకు అవి తక్కువే. ఎందుకు తెలుసా? మనకు డబ్బు ఒక దేవత, కడుపు ఒక దేవత, ఉద్యోగం ఒక దేవత కదా? కాదంటారా? యేసుక్రీస్తు కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో అది దేవతతో సమానం. 33 కోట్లు కాదు, ఇంకా ఎక్కువే ఉన్నాయి. కొందరికి చిన్న కొడుకు అంటే అతి ప్రేమ, కొందరికి కూతుర్లు అంటే అతి ప్రేమ. ఉంటుందే ఉండదా? దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమించినా అది దేవతతో సమానం. వినండి, ఎవరైనా ప్రపంచములో ఏ దేవత అయినా దేవుడైనా మిగతా మిగిలిన వారు ఎవరైనా నాలాగా ఉండండి అని చెప్పగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప. ఆమేన్. నాకు కలిగిన ఈ మనస్సు, నాలాగా నడవండి, నాలాగా బ్రతకండి, నాలాగా ఉండండి, ప్రపంచంలో యేసు ప్రభు చెప్పినట్టు ఏ దేవుడు చెప్పలేదు. ఆమేన్. ఒకవేళ అలాగే చెప్పారనుకోండి, మనల్ని చూసి మన పిల్లలు భయపడతారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మన యేసు ప్రభు అంటాడు, నాలాగా మీరు బ్రతకండి. ఆమేన్. నేను ఆత్మానుసారంగా నడుస్తున్నాను. ఈ ఆత్మ మీలో ఉండాలి, మీరు కూడా ఆత్మానుసారంగా నడవాలి. శరీర ఇచ్చలు నిన్ను ఆత్మానుసారంగా నడవనివ్వవు. బైబిల్లో ఎంతో మంది ధనం మీద ఆశతో ఆత్మానుసారంగా నడవటం వదిలేశారు. ఆకానైనా గెహాజీ అయినా ఒక్క పూట కూటి కోసం ఒక వ్యక్తి ఏం చేశాడు? తన జ్యేష్ఠపు హక్కును అమ్మేసుకున్నాడు. ఒక్క పూట తినకపోతే చచ్చిపోతామా? ఏమండి? బైబిల్లో అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు, త్రాగుబోతులు, తిండిపోతులు మీరు కంప్లీట్ చేస్తారని నేను ఆశపడుతున్నా. త్రాగుబోతులు, తిండిపోతులు ఏ చెప్పరా? దరిద్రులు అవుతారు. ఏమవుతారు? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. ప్రసంగి గ్రంథం తెరవండి అయ్యా, 10వ అధ్యాయం చూడండి, 16వ వచనం. దాసుడు నీకు రాజై ఉండుట, ఉదయమున భోజనమునకు కూర్చుండువాడు నీకు అధిపతులై ఉండుట మంచిదా చెడ్డదా? పొద్దున్నే తిండి తినటం మంచిదా చెడ్డదా? ఏమని మాట్లాడరు? దరిద్రం. గ్యాస్ ట్రబుల్ అన్నా, బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా, అల్పాహారం వేరు, భోజనం వేరండి. కొందరు టిఫిన్ కూడా భోజనం తినేట్టే తింటారు. 10 ఇడ్లీ తినంది మనుషులే గారు, గట్టిగా 5 పూరీలు ఖచ్చితంగా తింటారు. ఒక దోశతో సరిపోరు, మళ్ళీ సింగిల్ పూరన్నీ వేసుకోవాల్సిందే. గట్టిగా స్తోత్రం. అది నీ ఇంటికి శుభమా అశుభమా? గట్టిగా చెప్పండి. దరిద్రం. ఉదయాన్నే భోజనాన్ని కూర్చున్నట్టు దరిద్రం. ఇవి వినరే, ఇది వినరు. శరీర కోరికలు మనకు. ఆకలి తీరాలి ఫస్ట్.
అందుకే దేవుడు ఏమన్నాడు, తిండిపోతులు దరిద్రులు అవుతారు. శరీర కోరికలు చంపే యేసు ప్రభుల వారు ఎందుకు కొరకు వెళ్ళాడు? ఆత్మచేత ఎందుకు కొనిపోబడ్డాడు? శరీర కోరికలు జయించటానికి. అక్కడికి వెళ్ళగానే అపవాదిగాడు వచ్చాడు. వచ్చేం చేశాడు తెలుసా? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని ఏం చేయాలి? తినాలి. నువ్వు తింటే కొంచెం బలం ఉంటుంది, కొంచెం ప్రార్థన చేస్తావు ఎక్కువసేపు. ఆత్మానుసారంగా ఉన్నవాడే దేవునితో కనెక్ట్ అయి ఉంటాడు. గట్టిగా శరీర కోరికలు చంపేవాడే ఆత్మానుసారంగా నడువబడతాడు. శరీర కోరికలు చంపలేని వాడు, ఈ లోకపు భోగములను అనుభవించాలనుకునేవాడు ఆత్మానుసారంగా నడవలేడు. కేవలం ఒక పూట కూటి కోసం దేవుని యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని, దేవుడిచ్చిన తలాంతును అమ్మేసుకున్నాడు, భ్రష్టుడైపోయాడు. ఈరోజు 10 రూపాయల కూలి కోసం ఎంతమంది ఆరాధన మానేయట్లేదు? 100 రూపాయల కూలి కోసం ఆరాధన మానేయట్లేదు. ఏమండి? కేవలము తిండి కోసమో, డబ్బు కోసమో, అధికారం కోసమో ఆ రాజ్యం అనుకుంటాడు, ఆ మంత్రి ఏమనుకుంటాడు, ఆ లాయర్ ఏమనుకుంటాడు, ఆ ఎమ్మెల్యే గారు ఏమనుకుంటారో. ఎవరేమన్నా అనుకునేవండి, యేసుప్రభు నన్ను అనుకోకుండా చాలు. ఆమె నా తండ్రి నా విషయమై బాధపడకుంటే చాలు, నా తండ్రి సన్నిధిలో కనపడితే చాలు. కొందరికి అన్నీ బాగానే ఉంటాయి, కాళ్ళు బాగానే ఉంటాయి, చేతులు బాగానే ఉంటాయి, తలకాయ బాగానే ఉంటుంది, ఆరోగ్యం బాగానే ఉంటుంది, మందిరానికి నడవరు. వీళ్ళకు శరీర కోరికలు ముఖ్యం, నిద్ర ముఖ్యం, వారి సుఖం ముఖ్యం, వారి ఆలోచన ముఖ్యం. అందుకే వీరు ఆత్మానుసారంగా నడవలేకపోతున్నారు. శరీర ఇచ్చలు 1కి బదులు 2 అవుతున్నాయి, 2కు 3 అవుతున్నాయి. దుర్గుణాలు పెరిగిపోతున్నాయి. దేవుని మందిరానికి రాకపోవడం చెడ్డ సహవాసం, ఓ భయంకరమైన సహవాసం. అదే నా ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, నా మనస్సు మీరు కలిగి ఉంటే ఆత్మానుసారంగా నడవబడతారు. ఆమేన్. ఒక భక్తుని మీకు చూపిస్తాను, చూడండి. దానియేలు పుస్తకం చూడండి. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనం నుండి, దేవతలు కాక మరి ఎవరునూ ఈ సంగతి తెలియజెప్పజాలరు, దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. చాలు. ఇక్కడ రాజు కలగన్నాడు. కలగన తర్వాత రాజు ఏమైపోయాడు? కలవరపడ్డాడు. మనకు కూడా అప్పుడప్పుడు కళలు వస్తుంటాయి. తెల్లవారుజామున వచ్చిన కళలు మరి నిజమవుతాయంట. పొరపాటున తెల్లవారుజాము కళ వచ్చిందనుకో, ఉదయం కలవరపడి ఉంటారు. ఏందో కళ వచ్చింది, అది ఎలా ఉందో ఏమో, ఎట్లా అవుతుంది ఏమో. ఓ రోజు ఓ సిస్టర్ నాకు కాల్ చేశారు. మీ ఊర్లో కాదులేండి, మళ్ళీ ఎవరా అని ఆలోచిస్తారు. అన్నయ్య, తెల్లవారుజాము కళలు నిజమవుతాయా అన్నారు. నాకు అంత పర్టికులర్గా తెలియదమ్మా, ఏమన్నా చెప్తా ఉంటారు పెద్దలు అవుతాయని. అట్లాగైతే కళ వచ్చిందన్న, మా తమ్ముడు గొడ్డలు పట్టుకొని ఆయన కమ్మడు అన్నాడు. నేను పరిగెడుతున్నా, నేను మీ ఎక్కని రా అంటున్నా, అయినా వదిలిపెట్టలేదన్నా. నరికి చంపేశాడన్నా. చంపిన కూడా నేను మాట్లాడుతున్నా అనేది. స్తోత్రం, చాలా మంచి కళ వచ్చింది కదా తల్లి నీకు అని చెప్పాను. ఏది నా మంచిదంటావు? ఏది మంచిదంటావు? నన్ను చంపడం మంచిదంటావా? నువ్వు చచ్చిపోలేదు కదా తల్లి,
చచ్చిపోయినా మాట్లాడుతున్నావంటే నువ్వు చచ్చిపోయి నేను నరికినా నువ్వు బతికే ఉంటావు. స్తోత్రం. చంపింది శరీరాన్ని, ఆత్మను కాదు. ఆమేన్, ఆమేన్. శరీర కోరికలను చంపేశాడు, శరీర ఇచ్చలను చంపేశాడు, ఆత్మని చంప. అట్లాగా అన్నయ్య, అయితే మంచి కళ అయితే. స్తోత్రం. నిజమా కదా? రాజు కలగన్న తరువాత కలవరపడ్డాడు. ఎవడైనా కుయుక్తి పనులు చేశాడా? మీలో ఎవడు కూడా భూమి మీద ఉండడు. జాగ్రత్త, మీ కుటుంబాలతో సహా నేలమట్టం చేసేస్తాను. ఈ మాటలు అక్కడుంటున్న జ్ఞానులకు, గారడి వాళ్లకు, కల్దీలకు అందరికీ భయం పుట్టింది. వాళ్ళు అనేసారు ఒక మాట, రాజా నువ్వు చెప్పిన సంగతి అసాధారణమైనది. భూమి మీద దేవతలు తప్ప ఎవడు కూడా ఈ సంగతి తెలియజెప్పజాలరు. ఎందుకంటే భూమి మీద శరీరుల మధ్య దేవతలు ఉండరు కదా అనేసారు. నీ కళ చెప్పాలంటే దేవతలే చెప్పాలి, లేక దేవుడే చెప్పాలి, మనుషుల చేత కాదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి, మరలా చెప్పండి. అయితే దానియేలు అన్నాడు, ఆ కళ చెప్తాను, కళకు అర్థం కూడా తెలియజెప్తాను. ఎందుకంటే దాన్ని తెలియజెప్పే దేవుని ఆత్మతో నేను నడిపించబడుతున్నా. స్తోత్రం, స్తోత్రం. ఆయన పడుకున్న సంగతి కూడా చెప్పేస్తున్నాడు దానియేలు గారు. ఎలా పడుకున్నాడో కూడా చెప్తున్నాడు. పడుకునేటప్పుడు ఏం ఆలోచిస్తున్నాడో కూడా చెప్పేశాడు. కారణం ఏంటి? ఇతడు శరీర ఇచ్చలను చంపేశాడు. గట్టిగా స్తోత్రం. అందుకే ఆత్మ పనిచేయడం ప్రారంభించింది. పరిశుద్ధాత్మ దేవుడు దానియేలులో కార్యం చేయడం ప్రారంభించాడు. దానియేలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట చూడండి. అయితే మర్మములు బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. మీరు పడకల మీద ఉండగా మీరు మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఈ లోకం, ఈ రాజ్యం, ఈ పదవులు, ఈ యొక్క బంగారు, ఈ డబ్బు, ఈ వజ్ర వైడూర్యాలు ఎవని సొత్తవునోనని ఆ దిగులుతో, ఆ కలవరంతో మీరు పడుకొని ఉన్నప్పుడు నా దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఇక రాజు కలిగిన దర్శనం గురించి కాదు, దానియేలు ఆ దర్శనం చెప్పడం సాధ్యమా? అసాధ్యమా? అసాధ్యమైన కార్యం. ఎలా చెప్పగలిగాడు? అక్కడుంటున్న జ్ఞానులు, పండితులు, కల్దీయులు, శాస్త్రులు అందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే, భూమి మీద లేక శరీరుల మధ్య దేవతలు ఉండరు. అయితే ఈయన ఎలా చెప్పగలిగాడు అంటే, ఈయన శరీరంతో లేడు, అనగా శరీర క్రియలు ఈయనలో లేవు. ఆమేన్, ఆమేన్. పౌలు గారు రోమా పత్రిక రాస్తాడు, ఆత్మానుసారులు ఆత్మ విషయమందును శ్రద్ధ ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయంలో మనసు పెడతారు. శరీర విషయంలో మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు ఉంటుంది. అంటే వీళ్ళకి ఏముంటుందంటే, దేవునితో మాట్లాడాలి, దేవుని సంగతులు తెలుసుకోవాలి, దేవుడు నా పట్ల కలిగిన ప్రణాళిక ఏంటో నేను నెరవేర్చాలి, ఆయన నన్ను పంపిన ఉద్దేశం నేను నెరవేర్చాలి, నేను బైబిల్ చదవాలి, బైబిల్లో సంగతులు తెలుసుకోవాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన ద్వారా అనేక మర్మాలు తెలుసుకోవాలి, దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో తెలుసుకోవాలి. ఇదే మనసు ఉంటుంది. ఇక లోకానుసారంలో ఉన్న వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? ఏ గుంపుకు వెళ్తే పని డబ్బులు వస్తాయి, బాగా వస్తాయి, ఏ పనికి వెళ్తే డబ్బులు బాగా వస్తాయి, ఏ గుంపులో వెళ్తే బాగా పని తప్పించుకోవచ్చు.
ఎలాగ చదవాలి, ఎలాగ ప్రమోషన్లు కొట్టాలి, ఎలాగా. ఈ మధ్య బ్యాంకుల సెలవు అంట 4వ తేదీ 24 నుంచి 27 వరకు. ఎందుకు అని మేము తెలిసిన వాళ్ళని అడిగాం. 4 శనివారాలు హాలిడే కావాలంట వాళ్ళకు. ఆదివారాలు కాకుండా 4 శనివారాలు కూడా హాలిడే కావాలంట. ఊరికి తీసుకోండి, జీతాలని చెప్పిన ఊరికి తీసుకోండి, లక్షలు ఊరికి తీసుకోండి అయ్యా. పని చేయకూడదు, డబ్బులు రావాలి. శరీర విషయం అదే సుఖపడింది. నీ శరీరం సుఖానికి ఇష్టపడుతుంది. అందుకే శరీర కోరికలను చంపలేకపోతున్నా. గట్టిగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. దేవుని పని చేయమంటే, చర్చిలో పని చేయమంటే ఊరికే తిరుగుతూ ఉంటారు, కానీ కొంతమంది పని చేయరు. ఊరికే మాట్లాడుతుంటారు, కొందరు వదులుతూనే ఉంటారు, పని చేయరు. దేవుని స్తోత్రం. మళ్ళీ చెప్దాం. దానియేలుకు శరీరం ఉందా లేదా? శరీరం ఉంది, కానీ శరీర క్రియలు లేవు. అందుకే 6వ అధ్యాయంలో ఆయనను సింహాల గుహలో వేసేశారు. సింహాలు తిన్నాయా, తినలేదా? ఎందుకని? ఆత్మ తప్ప ఏం కనపడలేదు దానిలో. స్తోత్రం. శరీరం కనపడలేదు. ఈ లోకమనే గర్జించు సింహాలు నిన్ను తినాలని, నిన్ను పడగొట్టాలని, నిన్ను చంపేయాలని, నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయాలని అన్ని కోణాల్లో ప్రయత్నం చేస్తుంటాడు. అపవాది ఎక్కడ నిన్ను చెడగొట్టాలో, ఎక్కడ నిన్ను పడగొట్టాలో, ఎక్కడ నిన్ను నాశనం చేయాలో అని ప్రయత్నం చేస్తుంటాడు. నువ్వు ఆత్మానుసారంగా నడిచే బిడ్డవైతే వాడు నిన్నేమీ చేయలేడు. ఆమేన్. అపవాది యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఏమైనా చేశాడా? లోకాన్ని చూపించాడు, ఇదంతా నీకే అన్నాడు. మన అబ్బసొమ్మైనట్టు ఇదంతా నీకే. సైతాను కదా తయారు చేశాడా లోకాన్ని? ఇదంతా నీకు ఇచ్చేస్తాను. చూడండి మీరు మాటలో, యేసు ప్రభుల వారిని అన్ని కోణాలలో వాడు శోధిస్తూ వచ్చాడు. జయించాలి అంటే నీలో ప్రార్థన ఉండాలి. ఆమేన్. ప్రార్థనాత్మ నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నువ్వు జయిస్తావు. నువ్వు ప్రార్థన చేయట్లేదు అనుకో, చిన్న మాట కలుగుతావు. ప్రార్థన చేయలేదనుకో, చిన్న మాటకి మందిరాన్ని మానేస్తావు. దావీదుని గురించి దేవుడు ఒక మాట అంటాడండి. దావీదు నా ఇష్టానుసారుడైన, మళ్ళీ చెప్పండి, అందరు చెప్పండి. ఎందుకు? దావీదు దేవుని ఫాలో అయ్యాడు, మనుషులను ఫాలో కాలే, సేవకులను ఫాలో కాలేదు. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందో తెలుసా? సేవకుని ఫాలో అవుతున్నారు. అదే స్టైల్, అదే స్వరం. ఆ సేవకుడు ఎట్లా నడుస్తాడో అట్లాగే నడుస్తున్నారు. ఎలా స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడో అదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. పల్లెటూరులో తక్కువేమో కానీ సిటీలో సేమ్గా అట్లాగే దిగిపోతున్నారు పాస్టర్. ప్రైజ్ లార్డ్. ఎవరిని ఫాలో కమ్మన్నాడు దేవుడు? గట్టి చెప్పండి. నన్ను వెంబడించవండి అన్నాడా, లేకపోతే శిష్యులు మీరు వెంబడించుకోండి అని చెప్పాడా? మీరు నన్ను ఫాలో అవ్వండి. ఆమేన్. ఆత్మానుసారులు దేవుణ్ణి ఫాలో అవుతారు. సేవకుని కాదు, లోకాన్ని కాదు, లోక పద్ధతులు కాదు, దేవుని ఫాలో అవుతారు. దేవుణ్ణి ఫాలో అయ్యేవాడు ఎలా ఉంటాడు చెప్పనా? ఆ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను.
141వ కీర్తన 141వ కీర్తన తీసారా? 5వ వచనం చదువుతారా? నీతిమంతుడు ఊరుకుంటారా అండి? పాస్టర్ గారు కొడితే ఊరుకుంటారా? అందరు నా వైపు చూడాలి, అందరు నా వైపు చూడాలి. పాస్టర్ గారు కొడితే ఊరికే ఉంటారా? ఆత్మానుసారులు నీతిమంతుడు కొట్టుటను బట్టి ఏమంటాడు? అది నాకు మేలు. మాట అంటే పడుకుని అన్నారండి. ఇప్పుడు కొడితే జైలుకే పాస్టర్. ఒక్క మాట అంటే సంఘం మానేస్తున్నారు, ఒక మాట అంటే అలిగిపోతున్నారు, ఒక మాట అంటే సంఘం పెడుతున్నారు. ఏమనకూడదు. వాళ్ళు ఏం చేసినా ఊరికేనే ఉండాలి, ఎలా ప్రవర్తించినా ఊరికేనే ఉండాలి. సేవకుడు గుడ్డోళ్ళలాగా ఉంటే అప్పుడు సంఘంలో వాళ్ళు పెత్తనం చేయొచ్చు. సంఘం నాశనం అయిపోతున్నా ఊరికే చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ పద్ధతులన్నీ కూడా చేసుకోవచ్చు సంఘంలో. నీతిమంతుడు కొట్టుట మేలంట, అది నీకు మేలు. తల్లిదండ్రులు పిల్లల్ని దేని విషయంలో కొట్టాలి తెలుసా? బైబిల్ చదవకపోతే కొట్టాలి, ప్రార్థనకి వెళ్ళకపోతే కొట్టాలి, ప్రార్థన చేయకపోతే కొట్టాలి. ఆ విషయంలో నువ్వు కోప్పడాలి. ఏం బడికోలేదే, టైం అవుతుంది, లే, ఇంతసేపు పడుకున్నది. స్కూల్ విషయంలో ఎంత శ్రద్ధనో, వీళ్ళంతా చదివి 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 బిల్ కలెక్టర్లు అయినట్టు. అవునండి, అందరు రిటైర్మెంట్ అయ్యారు కదండి చదివి చదివి. ఒక్కరోజు బడికి పోకపోతే పిల్లల మీద ఏం కసురుకుంటారులా పాపా. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. బైబిల్ చదవకపోతే ఎప్పుడైనా కసురుకున్నావా? ప్రార్థన చేసుకోకపోతే కసురుకున్నావా? ఎప్పుడైనా లేటుకు వచ్చి కసురుకున్నావా? ఏంది నా మందిరానికి లేటుకు వస్తారు, నేను కసురుకుంటే మీరు మూతులు ముడుచుకుంటారు. మా మేలు కోరినవాడు మా దైవజనుడు ఎప్పుడైనా అనుకున్నారా? ప్రతి ఆదివారం చెప్పాలి, సమయానికి రండి, సమయానికి రండి, సమయానికి. మేము అలా చెప్పుకుంటూనే ఉండం, మేము లేట్ అవుతూనే ఉంటామని మీ ఉద్దేశం. ఆ కింది లైన్ కూడా చదువుతారా? వారు నన్ను గద్దించుట అది నాకు తైలాభిషేకం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అభిషేకం అందరికి కావాలి, తైలం అందరికి కావాలి. అబ్బా పెద్ద ఆయన వచ్చినాడే, తైలాభిషేకం పోయించుకుని మిస్ అయిపోయానే. అందరికీ అభిషేకాలు కావాలి, అందరికీ దీవెనలు కావాలి. ఏం కావాలి? ఇంకా అందరికీ తైలం కావాలి. అస్సలైన తైలాభిషేకం ఏంటి చెప్పనా? వారు నిన్ను గద్దించుటయే తైలాభిషేకం. దేవుని స్తోత్రం కలుగును గాక. సేవకుడు నిన్ను ఎప్పుడైతే గద్దించాడో అది నీకు తైలాభిషేకం, అది నీకు ఆశీర్వాదం, అది ఆత్మానుసారమైన నడిపింపు. అలాంటి నడిపింపు కలిగిన సంఘములో నీవు ఉండాలి, అలాంటి నడిపింపు కలిగిన దైవ సేవకుడు నీకు కావాలి. మెచ్చుకునే సేవకుడు కాదు, గద్దించే సేవకుడు కావాలి. పొగిడే సేవకుడు కాదు, గద్దించే సేవకుడు కావాలి. గొప్ప చేసే సేవకుడు కాదు, నీ యొక్క ప్రవర్తన గురించి హెచ్చరించే సేవకుడు కావాలి. అలాంటి సేవలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో నువ్వు శరీర ఇచ్చలు నెరవేర్చలేవు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే నేను లైఫ్. క్రైస్తవుని జీవితం ఇదే. ఆత్మానుసారమైన నడిపింపు కావాలి,
ఆశ ఉంది, ఆత్మానుసారంగా నడవాలని కోరిక ఉంది, కానీ నడవలేకపోతున్నావు. కారణం ఏమిటంటే సరైన గద్దెంపు నీకు లేదు. నిన్ను సరి చేసే వాళ్ళు లేరు. ఇదే దావీదు తప్పు చేసినప్పుడు, దావీదు పాపం చేసినప్పుడు బెత్షెబా విషయంలో నాతాను ప్రవక్త వచ్చి, అయ్యా ఎందుకు ఇంత పని చేశావన్నప్పుడు, బుద్ధి తక్కువైపోయి, జ్ఞానం బలహీనమైపోయి, తెలివి లేని పని చేశానని పాప క్షమాపణ కలిగి పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. నన్నెవర్రా నువ్వు అన్నికి అనలేదైనా. ఆమేన్, స్తోత్రం. నన్నెవడవయ్యా నువ్వు మాట్లాడడానికి, నేను రాజును, ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పలేదు దావీదు. తప్పును ఒప్పేసుకున్నాడు గనక దావీదు దేవునికి ఇష్టానుసారుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. శరీర ఇచ్చలు మనకు పుడతా ఉంటాయి. అవి పుట్టకుండా ఉండాలంటే మనం బాగా ప్రార్థనలో ఉండాలి. మరి కొన్ని సంగతులు చెప్తాను. ఇప్పుడు నువ్వు తప్పు చేశావు, పాపం చేశావు, అబద్ధాలాడావు, మోసం చేశావు, శరీర క్రియలు పనిచేశావు, శరీర కోరికలు తెచ్చుకున్నావు, కానీ దేవుడు నిన్నేమనట్లేదు. ఇప్పుడు మనసులో ఏమంటా తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎంత మంచి దేవుడో, నేను పాపం చేసిన ఏమనలేదు, నేను మోసం చేసిన ఏమనలేదు. అనుకుంటారా అనుకోరా? అనుకుంటావా అనుకోమా? చెప్పండి. 100కి 100 రూపాయలు అనుకుంటా కదా. నువ్వు తప్పు చేసిన వెంటనే శ్రమ వచ్చిందనుకో, ఆత్మానుసారంగా నువ్వు నడిపించబడుతున్నావని అర్థం. అర్థమవుతుందా? స్తోత్రం. నువ్వు తప్పు చేసినా, పాపం చేసినా, నీకు ఏ శ్రమ రాలేదంటే దేవుడు నిన్ను వదిలిపెట్టాడని అర్థం. శ్రమ వచ్చిన వెంటనే నువ్వు సరి చేయబడటానికి దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. ఇంట్లోనూ కుటుంబంలోనూ శోధన, బాధలు, శ్రమలు అనుమతిస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు ప్రార్థనలో బలహీనమయ్యావు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? మానేయాలా? చేయాలా? శ్రమ రాలేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆత్మ నడిపింపులో లేవని అర్థం. తప్పు చేసినా కూడా నీకు శ్రమలు రాలేదంటే నువ్వు ఆత్మ నడిపింపులో లేవు. సౌలు పాపం చేశాడు, అవివేక పని చేశాడు. ఊరీము ద్వారా, తుమ్మిము ద్వారా ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాల్లో దేవుని ప్రత్యక్షత కొరకు వెయిట్ చేశాడు. నో ఆన్సర్. ఆమేన్. ఒక్క జవాబు కూడా దేవుడు మాట్లాడలేదు. ఎందుకంటే సౌలును దేవుడు విడిచిపెట్టాడు. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి పట్టేసింది. మీరు ఆలోచించండి. నువ్వు తప్పు చేసిన వెంటనే, పొరపాటు చేసిన వెంటనే నీ జీవితంలో శ్రమ కలిగింది అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు బలంగా ప్రార్థన చేయాలి. నువ్వు బలహీనంలో ఉన్నావు, ప్రార్థనలో పడిపోయావు, ప్రార్థనలో వెనకబడ్డావు. ప్రార్థనలు ముందుకు నడిపించడానికి దేవుడు నీకు శ్రమలను అనుమతించాడు. ఉపవాస ప్రార్థన చేస్తున్నారు యేసు ప్రభువు వారు. ఆమేన్. శ్రమలు జయించాలంటే ప్రార్థన అధికం కావాలి. ప్రార్థన అధికం కావాలి. నీ ప్రార్థన అధికం చేసుకున్నప్పుడే శరీర ఇచ్ఛలను నెరవేరుస్తావు. ఆమేన్. పౌలు అంటాడు, అనుదినము నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ఏం చేస్తున్నాడంట? గుండ్రాయి తీసుకొని కొట్టుకుంటున్నాడా? చెన్నకోలతో కొట్టుకుంటున్నాడా? కొరడాతో కొట్టుకుంటున్నాడా? ఉపవాసాలతో నలిపేస్తున్నాడు. ఆకలి అయితే ఆకలికి తట్టుకొని నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. శోధనలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, సూటిపోటి మాటలు వేస్తున్నారు, తిడుతున్నారు, ఏం పట్టించుకోలేదు. రోషం పక్కన పెట్టాడు.
రోషం పక్కన పెట్టేశాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు సౌలు వస్తున్నాడంటే భయపడి చచ్చేవాళ్ళం. అంత ధైర్యస్తుడు, అంత భయంకరమైన ఆ క్రూరుడు సౌలు గారు. అందుకే రాస్తాడు తిమ్మతికి, నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను. అవన్నీ పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఎలా నడుచుకుంటున్నాడు? ఆత్మానుసారంగా నడుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నా. ఆయన ఆత్మానుసారంగా నడిచాడు, నేను ఆయన వలె నడుచుకుంటున్నాను. మీరు కూడా ఆయన వలె నడవండి. అప్పుడు శరీర క్రియలు మీరు నెరవేర్చరు. ఆ నెరవేర్పు, శరీర క్రియలు నెరవేర్చకుండా ఉండటానికే యేసు ప్రభుల వారు సిలువకి ఎక్కారు. ఆమేన్. నీ కోసం నా కోసం ఆయన నలగొట్టుకున్నాడు. నువ్వు చేయాల్సిందంతా ఒకటే, ప్రార్థన. నువ్వు చేయాల్సిందంతా ఒకటే. శ్రమలు వచ్చాయి, ప్రార్థనలు కూర్చో. అవమానాలు కలుగుతున్నాయి, ప్రార్థనలు కూర్చో. సమస్యలు వస్తున్నాయి, ప్రార్థనలు కూర్చో. ఒక్కటే, ఇంకా నువ్వేం చేయాల్సిన అక్కర్లేదు. ఆమేన్. ప్రార్థన ద్వారానే దేవుడు నీకు ఆత్మానుసారమైన నడిపింపిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.